మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అనే అనిపించింది అన్న. అదే అన్న, అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు, సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదా బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ సంజన గారు. అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు, సంజన డార్లింగ్ అని. అందుకని అదే హట్ చేసింది అన్నది లేదండి, నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదండి. తర్వాత మాకు అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు, అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. అప్పుడున్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంటే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ అన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నాను. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు, అంత ఓటింగ్ వైజ్ బట్టి మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు, నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు. యాక్చువల్లీ నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వరకు వచ్చానన్నా. అంటే లేదన్నా, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏదొచ్చినా మనం అటెండ్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. 100% టాస్క్ వల్లే. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్ గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్ గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాదేంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకొని నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా, అని సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోనీ మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు సిటీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద అన్నప్పుడు. నాకు అందరూ క్లోజే, ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, జిమాన్ కానివ్వండి, సంజన గారు కానివ్వండి, మా డార్లింగ్ సంజన గారు, వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అదే మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అది చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. అప్పుడు అదే చెప్తున్నాను మీకు, మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము, రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడా. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్న. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు? నేను వచ్చాను, మీరు ఎవరికి వేస్తున్నారు మేడం? అదే మేడం, మీరు చెప్పలేదు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్తాను మేడం.
అదే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను నేను. చాలా వరకు మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు కానీ సంజయ్ గారు సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది. అంటే మా ప్రకారం మా మీడియా వైజ్ లా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమి? సార్ అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవాళ్ళు నాకు తెలియదు, మీకు చెప్పేవాళ్ళు ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళాలంటే నేను వెళ్ళను అని అనలేదు కదా. మనం కంపల్సరీ ఎలిమినేట్ కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలో కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉంది మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మీరు అందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చింది అన్నది. మాస్క్ పర్సన్ ఎవరండి? మాస్క్ పర్సన్ అన్నది ఏమీ లేదు, ఎవరు లేరు మేడం. అంటే మీరు గ్రూపిజమ్స్ గా అందరితో మాట్లాడేవాళ్ళు కదా. సో వీళ్ళు ఫేక్ వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. అది యాక్చువల్లీ మాస్క్ పర్సన్ అంటే ఎవరు మేడం? యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది. మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్టర్ మ్యాన్ అన్నది. మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతాను. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్ని చూసి నేను మళ్ళీ చెప్పాను. నాకు అనిపించింది, నాకు అనిపించలేదు. అందరూ ఫెయిర్ గా అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. లేదు మేడం మనసు చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా అవుతుందండి. ఖుషిగా అన్నది అది ఏముందండి? ఖుషిగా అన్నది ఏమి లేదు కదండి. నన్ను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను. వాళ్ళు ఎందుకు పెట్టండి? 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించింది. మీకు చూసేవారికి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్స్ రియల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీస్ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి. అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న అదే అన్న అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదా. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం ట్రూ ఫ్రెండ్షిప్. మీ ఫ్రెండ్షిప్ వీడియో చూసి మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసి పర్సన్ సంజన గారు అదే మీరు అందరూ డాలింగ్ అని పిలుస్తున్నారు. డాలింగ్ అని అందుకని అదే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదండి. తర్వాత మాకు అయితే నేను లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేసాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికి ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టిన నేను బాధ పెట్టాలి అని నేను చూడండి. సరే అని అతని మెంటాలిటీ అది, నా మెంటాలిటీ ఇదండి.
మీకు హౌస్ లో బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నా బంగారం అన్నా పులి అవకాశాలు ఉన్నాయా సార్? అన్నా ఇద్దరే అవకాశాలు ఉన్నాయా సార్ పవన్ కళ్యాణ్? సో ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు నుంచి ఎలా ఉండాలని మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే ఇంటి యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందాం అన్న. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్ నేను కంటిన్యూ చేసానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుకున్నాను నేనే నా బిగ్ బాస్ సేమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను కడగకూడదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ రిగ్రెట్ అయ్యారా ఎప్పుడైనా? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాను అట్లా ఏమైనా రిగ్రెట్ కాదు మేడం. అంటే చిన్న అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళకపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా చిన్న ప్రపంచంలో మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను. ఇది మీ అబ్బాయిని హీరో చేస్తారా, కమెడియన్ చేస్తారా? అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన స్టేజ్ మీద రామకృష్ణ గారు మీ కెరీర్ గురించి చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్, మళ్ళీ మనం కొడుకుతాం. అంటే సినిమా ఆపరేషన్ చేస్తా అని చెప్పారా? చెప్పారా సినిమాలో అవకాశం ఇస్తాను అని చెప్పారా? డిఫరెంట్ లేదు నాడమ్మ గారు. ఫ్రెండ్షిప్ చిన్నగా ఉన్నది. మీరు ఆలోచించే వేరేగా ఉన్నది. మీరు అప్పుడు వచ్చాను అన్నా, చిరాకు లేదన్నా, చిరాకు అన్నదే లేదు, చెప్తున్నా కదన్నా. మేడం గారు వచ్చినప్పుడు తరజా కొంచెం దూరం ఉండండి, కొంచెం తగ్గించండి అని చెప్పేది చెప్పారు. దాని గురించి దూరంగా ఉండండి అని కాదండి, అది నిజా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని ఏమని అన్నారు. కానీ జాగ్రత్త అన్నది ఏమన్నదండి, అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు ఎఫెక్ట్, మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను, తను చాలా బాధపడింది నిజంగాను. అసలు మా మదర్ అయితే అమ్మ అలా 3-4 days కంటిన్యూస్ ఏమీ తినకుండా అలా ఏడుస్తున్నాను. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ మీరందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు అని, ఇంకా బాగా ఎఫెక్ట్ పట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా బిగ్ బాస్ లో రాంగ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఎందుకండి చక్కగా సంసారం నడుస్తున్నదండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్ లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. నేను లైఫ్ తీసుకుంటాను. నేను చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్? అవునా, ఏమనిపించింది మేడం మీకు? యాక్చువల్లీ ఈ షూటింగ్ లోని నన్ను అలాగే అప్ చేయకుంటారు, నాన్న అని అప్ చేయకుంటారు. నాకు అది ఏమనిపించదు. అంటే ఎవరు మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే, అది హ్యాపీ కదా మేడం మనకి.
బిగ్ బాస్ హౌస్ కమెడియన్ హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా? మీరు ఎలా ఫీల్ అవుతారు? జీరో చేసి పంపించారా? ఒక కమెడియన్ ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్ హౌస్? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం. హీరో నుంచి ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరో, ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోయిన్. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. నేను ఆల్రెడీ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. I don't know. మేడం నిజంగా లేదు మేడం. అంటే ఇంకా నేను గేమ్ చేయాలంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ అవ్వాలి, ఆపోజిట్ పర్సన్ ఇంకా టఫ్ అవ్వాలని నేను నేర్చుకున్నాను. కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ హౌస్ కి రిలేషన్ కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం. అదే నన్ను ఎంచుకుంది ఆ గేమ్. టఫ్ టాస్క్ మేడం. అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినాను. కానీ తనే చేసి తప్పి తను నన్ను నానే టార్గెట్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్నా. డిమాండ్ పవర్ బయట మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉండి డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, అంటే కొంతమంది రాంగ్ వే వెళ్తుందా అది నేను క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా నాకైతే ఏది ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం. ఫ్రెండ్షిప్ ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ వెరీ కామ్ పర్సన్ మేడం. తను చాలా కామ్, చాలా మంచోడు. డిమాండ్ పవన్ కానీ బాగా ఊరికి వెళ్తాడు. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా. నేను కూడా వెయిట్ చేస్తాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న. అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడ వరకు రాసి పెట్టేదేమో అని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాక్ ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు. మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. 1,00,000 మంది చూస్తున్నారు కదా. మరి మీరు ఆ హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా. సో 1,00,000 మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకుని అంటాను కదన్నా. నా కొడుకుని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. నేను నా పక్కన ఉన్నాను కాబట్టి నేను అదే చెప్తున్నాను. 97 రోజులు చూసారు, లైవ్ లో చూసారు, మామూలుగా చూసారు. మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న. నీకు వచ్చిందా? చెప్పండి. నేను మాత్రం అలాగే ఉంటానన్నా. ఆల్రెడీ నేను బయటకు వచ్చాను. అందరితో మాట్లాడుతూనే ఉంటాం. మీకు వచ్చి ఉంటాను మొన్న వీడియో కాల్ మేము అందరం మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. నాకు కొట్టాలనే అనుకుంటున్నాను. అందరూ ఈ 5 రోజుల్లో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్. అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. సుమన్ గారు, తెలుగు ప్రజలకు మీరు ఒక కమెడియన్ గా పరిచయం కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. దానిపైన ఏం చెప్తున్నారు సార్? అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదా. నేను అంటే నేను ఎప్పుడు 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. కొంత కామెడీ తగ్గింది అంటున్నారు.
చెప్పండి మళ్ళీ వెళ్తాను ఎక్కువ కామెడీ బయట కంట అనుకోవచ్చా మరి? అంటే 1 వీక్ లో ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. మీ దగ్గర నుంచి కామెడీ తగ్గింది కాబట్టి నేను అలా అది కామెడీ తగ్గింది అందుకే వచ్చేసరి నేను అనుకోవట్లేదు నా మీద ఇంకా టఫ్ ఫైట్ చేస్తున్నారు అందుకనే ఉన్నాను. అధ్యక్ష సుమలన్న గారు, మీరు బర్నియాతో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉన్నాయి కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే 100% మేడం ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. రిలేషన్స్ ఒక్కసారి కూడా మాట్లాడడం పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. అదే అవుతుంది మేడం అది.